1990స్లో పీహెచ్డీ చేస్తున్న ఇద్దరు ఫ్రెండ్స్కి ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ప్లేస్లో పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకుని చేద్దామనుకున్నారు. అయితే వాళ్ళ డ్రీమ్ని ఎలా స్టార్ట్ చేశారంటే అప్పట్లో ఉండే స్క్రాప్ కంప్యూటర్స్ని కలెక్ట్ చేసి వాటన్నిటిని కొన్ని డేటా కేబుల్స్తో కనెక్ట్ చేసి వాటిలో డేటాని స్టోర్ చేసేవారు. అయితే వాటన్నిటిని కూడా ఒక గ్యారేజ్లో పెట్టి రన్ చేసేవారు. సో అలా స్టార్ట్ అయిన వాళ్ళ డ్రీమ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉంది. అదే గూగుల్. సో గూగుల్లో మనం చాలా డేటాని యూజ్ చేస్తూ ఉంటాం. మనం యూజ్ చేస్తున్న యూట్యూబ్, జీమెయిల్, మ్యాప్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, ట్రాన్స్లేటర్ ఇవన్నీ కూడా గూగుల్ కంపెనీ వాళ్ళవే. అయితే వీటన్నిటిలో కూడా చాలా డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తాన్ని కొన్ని ప్లేసెస్లో స్టోర్ చేస్తారు. సో వాటినే మనం డేటా సెంటర్స్ అంటాం. సో ఇలాంటి ఒక డేటా సెంటర్ మన వైజాగ్లో వస్తుంది. సో వైజాగ్లో వస్తున్న డేటా సెంటర్ కోసం ఈరోజు వీడియోలో మన స్టైల్లో తెలుసుకుంటాం. ఈ వీడియోలో మనం చాలా వాటి కోసం నేర్చుకుంటాం. అంటే గూగుల్ ఎందుకు వైజాగ్ని సెలెక్ట్ చేసింది, గూగుల్ డేటా సెంటర్ వస్తే ఏమవుతుంది, ఈ గూగుల్ డేటా సెంటర్ ఎలా పనిచేస్తుంది, ఈ డేటా సెంటర్స్ వరకు డేటా ఎలా వస్తుంది, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం.